ఏరువాక పౌర్ణమి రోజు ఎలాంటి దానాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు? ఏరువాక పౌర్ణమి రోజు ధనలాభం కలగటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఏరువాక పౌర్ణమి రోజు ఎలాంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏరువాక పున్నమి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఏరువాక పున్నమి సందర్భంగా ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పత్తి ఎవరికైనా దానం ఇస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే నువ్వులు దానం ఇచ్చినా, గొడుగు దానం ఇచ్చినా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. నీటి కుండ ఏరువాక పున్నమి సందర్భంగా దానం ఇస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఏరువాక పున్నమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన దానాలు నిర్వహించండి. అలాగే ఏరువాక పున్నమి సందర్భంగా మర్రి చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉన్నట్లయితే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో ఒక పాత్రలో నవధాన్యాలు పోసి ఉంచాలి. ఆ తర్వాత మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు మర్రి చెట్టు మొదట్లో వేస్తూ నమో వైవస్వతాయ అని జపించుకోవాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి. అలా పసుపు రంగు దారం మర్రి చెట్టుకు చుట్టి ఓం వట సావిత్ర్యై నమః అని జపిస్తూ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మర్రి చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా మహిళలకు దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ విధి విధానాలు పాటించలేని మహిళామణులు ఎవరైనా సరే గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను మర్రి చెట్టు స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో, పుష్పాలతో పూజ చేస్తూ నమో వైవస్వతాయ, ఓం వట సావిత్ర్యై నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు స్మరించుకొని కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నివేదన చేయండి. ఇలా చేసినా కూడా మర్రి చెట్టును పూజించిన విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా దానాలు నిర్వహించటం, ఈ విధి విధానాన్ని పాటించడంతో పాటుగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమికి ఇంకొక ప్రత్యేకత ఉంది. పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో పూరీ జగన్నాథ స్వామికి స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ స్నానోత్సవం సందర్భంగా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో పూజించడం, కృష్ణుడికి ప్రీతిపాత్రమైన పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం లాంటివి నివేదన చేయటం ద్వారా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూరీ జగన్నాథ స్వామి నేత్రోత్సవం సందర్భంగా ఈరోజు గృహంలో దీపారాధన చేశాక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కృష్ణుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.